గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం. కృష్ణం వందే జగద్గురం. భగవద్గీత అక్షర బ్రహ్మయోగము 16వ శ్లోకం. ఆ బ్రహ్మ భువనార్లోకాః పునరావృత్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములు పునరావృత్తములు. కౌంతేయ, ఈ లోకములన్నీను కాలమునకు పరిమితమైనవి, కాని నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వారికి పునర్జన్మ ఉండదు. మనకు పునర్జన్మ అంటే ఏం తెలుసు? ఈ భూమి మీద మళ్ళా తిరిగి పుట్టడము అనే తెలుసు. పరమాత్మ ఏం చెప్తున్నాడు? ఇదే కాదు, అన్ని అశాశ్వతము అని చెప్తున్నాడు. ఎక్కువ మంది తెలిసింది ఒకటే, ఇది భూలోకము, దీనికి ఎంత ఒక పాతాళం ఉంటుంది, ఆ పైన ఆకాశము, దాంట్లో ఏదైనా ఒక లోకం ఉంటుందేమో. 3 లోకాలు అంటారు సహజంగా. 3 లోకాలు ఉన్నాయి అనుకుంటారు, కానీ ఎన్ని లోకాలు ఉన్నాయి? ఈ భూమి లేదా మర్త్యలోకానికి కింద 6 లోకాలు ఉన్నాయి, పైన 7 లోకాలు ఉన్నాయండి. వెరసి 7 7 14 లోకాలు ఉన్నాయి. ఏమిటవి? భూలోకము నుండి పైకి భువర్లోకము, సువర్లోకము, మహార్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము. 7 అయ్యాయి కదా, భూమితో కలిపి 8 కదా. భూమికి కింద ఇంకో 6 లోకాలు ఉన్నాయి. అతలము, వితలము, సుతలము, మహాతలము, రసాతలము, పాతాళము. మొత్తం 14 లోకాలు అయ్యాయి కదా. ఇవన్నీ కూడా కాలానికి లోపడతాయి, శాశ్వతమైనవి ఏమీ కాదు. కాలాతీతమైనది శాశ్వతమైనది ఒకటి ఉంది. ఏమిటది అంటే పరమపదము. బ్రహ్మలోకం మొదలుకొని ఏ లోకము శాశ్వతం కాదు. ఏ లోకానికి వెళ్ళా తిరిగి పునర్జన్మ పొందాల్సిందే. పరమపదానికి చేరితే ముక్తి కలుగుతుంది, పునర్జన్మ పొందే పని లేదు. బ్రహ్మలోకంతో సహా అన్ని లోకాలు స్పేస్, టైం వీటికి పరిమితి అయి ఉంటాయి. వాటికి మనము లోబడి ఉంటాము. ఉదాహరణకి మనం నిలబడ్డామనుకోండి, కింద ఎంత స్థలం ఉంటుంది? ఒక 2 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తులో ఉన్నాం అనుకోండి, అంతవరకు స్పేస్. సమయము 100 ఏళ్ళు ఆయుర్దాయం అంటున్నారు. 100 ఏళ్ళు బ్రతికేది తక్కువ, అది స్వల్పంగా. కొందరు 100 ఏళ్ళకు కూడా మించి బ్రతుకుతున్నారు. అంటే మనకి ఒక పర్టికులర్ స్పేస్ అండ్ టైం ఉంది. ఈ 14 లోకాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా స్పేస్ అండ్ టైం ఉంటాయి. కాకపోతే ఈ మర్త్యలోక భూలోకం ఏదైతే ఉందో ఇది కర్మభూమి. ఇక్కడ కర్మలు చేస్తాము, మిగతా లోకాల్లో ఆ కర్మ అనుభవాలు అనుభవిస్తాము. కర్మ చేసేది మాత్రము ఈ భూలోకంలో. చేసిన పుణ్య పాప కర్మ ఫలాలు అనుభవించేది మిగతా లోకాలు. అనుభవాలు పాపమో పుణ్యమో పూర్తయిన తర్వాత మరలా పునర్జన్మ ఎత్తాల్సిందే, రావాల్సిందే. ఇలాంటి కర్మ అనుభవము ఏమీ లేని లోకం ఒకటి పరమపదము. దానిని సాంప్రదాయంలో వైకుంఠము అంటారు. ఏముంటుంది అక్కడ అంటే శాశ్వత ఆనందము తప్ప ఇంకేమీ ఉండదు. అని లోకాలు నశించిపోయినా ఆ పరమపదము నశించదు. ఆ పరమపదాన్ని పొందితే మరలా జన్మ ఉండదు. ఈ విషయం నేను చెప్పడం లేదండి, సాక్షాత్తు కృష్ణ పరమాత్మయే భగవద్గీతలో చెప్తున్నారు. ఎంత స్పష్టంగా స్వామి చెబుతూ ఉంటే ఎవరో అంటారు వైకుంఠం నాగార్జున సిమెంట్తో కట్టారా, అది కూడా నశించిపోయేదే అంటారు. ఏమిటంటే మాకే ఉపపురాణంలోనో మేము రాసుకున్న పుస్తకాల్లోనో వీటికి ప్రమాణాలు ఉన్నాయంటారు. ఏమంటే వీళ్ళకి కృష్ణుడి కంటే ఎక్కువ తెలుసా? కృష్ణుడి కంటే నువ్వు జ్ఞానవంతుల, జగదాచార్యుల, వీళ్ళు ఏమన్నా పరబ్రహ్మల? నేను కాలాతీతుడను, నశించిపోనివాడు అని చెప్తుంటే విష్ణువు కూడా చచ్చిపోతాడు అని మాట్లాడతారు. ఏమిటంటే కలికాల ప్రభావము, రాక్షస స్వభావం ఉన్న వాళ్ళు పండితులుగా చలామణవుతారు. కలిపురుషుడు ధర్మాత్ముల రూపంలో, పండితుల రూపంలో తిరుగుతూ ఉంటాడు కలికాలం. కృష్ణ పరమాత్మకి ద్వాపర యుగంలో పాలు ఇవ్వడానికి పూతన అనే రాక్షసి వచ్చింది. ఏ రూపంలో వచ్చింది? తల్లి రూపంలో అలంకరించుకొని వచ్చింది. వాళ్ళ అమ్మ యశోదలాగా వచ్చింది. పాలు ఇవ్వడానికి అని చెప్పి వచ్చింది. కానీ వచ్చింది ఎందుకు? బాలకృష్ణుని చంపడానికి. కలికాలంలో అంతే, ధర్మం ముసుగులో, పండితుల ముసుగులో కలిపురుషులు వచ్చి ధర్మాన్ని వక్రీకరించి చెబుతూ ఉంటారు, ప్రచారాలు చేస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే కలి ప్రభావం అలా పని చేస్తుంటూ ఉంటుంది. ఈ విషయం భాగవతంలో కూడా ఉంది. భగవద్గీత పరమ ప్రమాణము అని అన్ని సాంప్రదాయాల్లో ఆచారులు అంగీకరించిన మహాద్ గ్రంథం. చివరి వరకు కూడా, కట్టె కాలిపోయేంత వరకు కూడా భగవద్గీత మనతో రావాల్సిందే. ఎక్కడైనా ఎవరింట్లో అయినా మనిషి చనిపోతే అక్కడ కూడా భగవద్గీత పెట్టి వినిపిస్తారు. అవసాన కాలంలో కూడా భగవద్గీత శ్లోకాలే వినిపిస్తారు. శరీరం వెళ్ళిపోయేటప్పుడు రకరకాల పురాణాలు తీయరండి, భగవద్గీత మాత్రమే తరింపజేస్తుంది. పూర్వం నుండి ఉన్న సాంప్రదాయమే కదా. ఎవరైనా మనిషి పోతుంటే తులసి తీర్థం నోట్లో పోసి భగవద్గీత చదివి వినిపిస్తూ ఉంటే వాళ్ళ ప్రాణాలు వెళ్ళిపోతాయి. చనిపోయిన వాళ్ళ కుటుంబంలో మహిళ ఉన్నా సరే భగవద్గీతను చదివి వినిపిస్తారు, వాళ్ళకి ధైర్యం కలగడానికి, సాంత్వన కలగడానికి. అలాంటి భగవద్గీతను ప్రమాణంగా తీసుకోకూడదు అంటే ఎలాగా? భగవద్గీత పరమ ప్రమాణము, కృష్ణ పరమాత్ముడే స్వయంగా చెప్తూ ఉంటే ప్రమాణము కాదని ఎలా అంటారండి? స్వామి చెప్తూ ఉన్నాడు,
అన్ని లోకాలు కూడా కాలంతో సమానంగా రూపుమాసిపోయేవే. నేను కాలాతీతుడిని, పరబ్రహ్మమును, నాది పరమపదము. అక్కడికి చేరిన వారు పునర్జన్మను పొందరు. చక్కగా తెలుసుకుని భగవద్గీతను చక్కగా ఆచరించి మానవ జన్మను సార్థకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణం.